ఎనీ విలేజ్ లెవెల్లో అది తయారు కాబోతా ఉంది. సో పచ్చకవర్రతో బాధపడుతూ పార్వతీపురం మన్యం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కురుపం గురుకుల ఏకలవ్య విద్యార్థులను ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ పరామర్శించారు. గిరిజన విద్యార్థులకు మరణించే వరకు ప్రభుత్వానికి చలనం రాలేదా అని సందర్భంగా బొత్స విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల విద్యార్థులు మరణించారని ఆరోపించారు. కేజీహెచ్లో చికిత్స పొందుతున్నటువంటి వారు తర్వాత మళ్లీ విద్యార్థులను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి పంపిస్తున్నారని తెలియజేశారు. ఇక విద్యార్థులకు జాండీస్ వచ్చిన 10 రోజుల తర్వాత మంత్రులు వచ్చి కూడా హడివిడి చేశారని సందర్భంగా బొత్స ఫైర్ అయ్యారు. స్థానిక మంత్రి 10 రోజుల తర్వాత వెళ్లి విద్యార్థులను పరామర్శించారని మండిపడ్డారు. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో చికిత్స తీసుకుని కుదిరపడ్డాక మళ్లీ జిల్లా ఆసుపత్రికి పంపించడంలో ప్రభుత్వ విధానం ఏమిటో కూడా అర్థం కావడం లేదని బొత్స పేర్కొన్నారు. మరణించిన విద్యార్థులకు పరిహారం ప్రకటించాలని సందర్భంగా బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. ప్రభుత్వం తన అసత్యని అలక్ష్యాన్ని అలా హెచ్చరిస్తూ ప్రభుత్వం సంఘటనలకి తీసుకొస్తే మంచి జరుగుతుందన్న ఒక ఉద్దేశంతో తప్ప రాజకీయ ఉద్దేశం కాదు. అయినప్పుడు కూడా నిర్లక్ష్యం చేయడం వల్ల ఇందాక తల్లిని కలిసాం, చనిపోయిన ఇద్దరమ్మాయి తాలూకా వాళ్ళ తల్లిని కలిసాం. వాళ్ళ ల్యాప్టాప్ షాప్ బాబు వారం రోజులు హాస్పిటల్లో ఉన్నది. హాస్పిటల్లో ఉన్నప్పుడు చెప్పామని తగ్గలేదు, మేము తీసుకెళ్ళిపోయి ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేసుకుంటామంటే కాదు విజయనగరం పంపించారు. విజయనగరంలో అడిగితే వైజాగ్ పంపించాను. వైజాగ్ హాస్పిటల్లో కేజీహెచ్కి వచ్చిన తర్వాత కూడా ఇంకో 4 రోజులు ఉండి కూడా ఆ పిల్లలు చనిపోయారంటే ప్రభుత్వ మెడికల్ కాలేజ్